హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ కాంపిటేటివ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుగా పొందొచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటిది టెక్నికల్ ఎగ్జామినేషన్ 2025 అనమాట. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 బై 1 అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అర్థం అవుతాయి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇన్వైట్ చేశారనమాట. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2కి, ఓకేనా. సో ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్, లెవెల్ 4 అనమాట. పే స్కేల్ వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 394 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్లో 147, ఈడబ్ల్యూఎస్లో 32, ఓబీసీలో 117, ఎస్సీకి 60, ఎస్టీకి 28 అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీర్, ఇవన్నీ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. చూడండి, బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇన్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ BCA ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఓకేనా. ఇది వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏజ్ చూసుకోవచ్చు, ఏజ్ 18 to 27. అప్రైజ్ రిలాక్సేషన్ SC STకి 5 years, ఓబీసీకి 3 years ఇచ్చారనమాట. సో SC ST 27+5, ఓబీసీ అయితే 27+3. ఇది వచ్చేసరికి అప్రైజ్ రిలాక్సేషన్. ఇంకా నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏమైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ అయితే చూసుకుందాం. నెక్స్ట్ ఎగ్జామ్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసరికి 14/9/2025. 14/9/2025 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి మొత్తం 3 టైర్స్లో ఉంటుంది అనమాట. టైర్ 1 వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ 100 మార్క్స్కి ఉంటుంది. 25% అంటే 25 మార్క్స్ వచ్చేసరికి జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, 75 మార్క్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనమాట. సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది, కన్సర్న్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది అనమాట. మొత్తం 100 మార్క్స్కి 2 hours ఎగ్జామ్. టైర్ 2 స్కిల్ టెస్ట్ ఉండదు అనమాట, అది టెక్నికల్ ఇన్ నేచర్ అనమాట, టెక్నికల్ రౌండ్. టైర్ 3 వచ్చేసరికి పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవైతే ఉంటాయి. సో ఎగ్జామినేషన్ వచ్చేసరికి 5 ఆప్షన్స్ అయితే మనం ఇచ్చుకోవాలి. టైర్ 1 ఎగ్జామినేషన్స్ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి అనంతపూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఇవి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంటర్స్. నెక్స్ట్ తెలంగాణ ఉన్న సెంటర్స్ వచ్చేసరికి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, ఇవి వచ్చేసరికి తెలంగాణలో ఉన్న సెంటర్స్ అనమాట. సో వీటిల్లో వచ్చేసరికి మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఆల్ ఇండియా ఎగ్జామ్ అనమాట. చూస్తున్నారు కదా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇంటెలిజెన్స్ బ్యూరో వచ్చేసరికి ఆల్ ఇండియా ఎగ్జామ్, ఆల్ ఓవర్ ఇండియా అయితే కండక్ట్ చేస్తారనమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చేంజ్ చేసుకోవటం అయితే జరగదు అనమాట వన్స్ ఒకసారి అలర్ట్ అయిపోయినాక. నెక్స్ట్ ఇంకా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి యూఆర్కి అయితే 35 మార్క్స్ అయితే రావాలి టైర్ 1లో, ఓబీసీకి అయితే 34, SC STకి 33, ఈడబ్ల్యూఎస్కి 35, ఓకేనా. ఇవన్నీ అదే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇంకా మీకు ఏదేదైతే కావాలో అది నేను చెప్తున్నాను అనమాట నోటిఫికేషన్లో అంతా కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఆగస్టు 23 నుంచి అయితే ఓపెన్ అవటం జరిగింది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి September 14 అనమాట. ఫీ వచ్చేసరికి ఆఫ్లైన్లో మీరు ఫీ ఆన్లైన్లో కట్టొచ్చు, ఆఫ్లైన్లో కట్టొచ్చు. ఆఫ్లైన్లో ఫీ కట్టాలి అంటే September 16 వరకు అయితే ఆఫ్లైన్లో ఫీ కట్టుకునేంత వరకు మీకు టైం ఉంది. లేదా ఆన్లైన్లో కట్టేస్తాను, మొత్తం ఆన్లైన్లో చేసేస్తానంటే 14 వరకు లాస్ట్ డేట్ అనమాట. సో 23 నుంచి అయితే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది అయితే కింద నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఐ అగ్రీ అని కొట్టేసేసి రిజిస్ట్రేషన్ సైన్ అప్ అవన్నీ కొట్టేసేసి మొత్తం ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ అయితే ఇవ్వాలి. వ్యాలిడ్ ఫోటో, ఇవన్నీ కూడా మనకి ఫోటో, సిగ్నేచరు, ఇంకా ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాలి.
కంప్లీషన్ ఆఫ్ అప్లికేషన్ ఫీ కంప్లీట్ చేయాలి. ఇంకోండి ఫోటో ఇమేజ్ సిగ్నేచరు, ఫోటో సిగ్నేచరు అడుగుతున్నారు. కన్సర్న్ ఈమెయిల్ అదే ఒక ఈమెయిల్ ఐడి కూడా అయితే ఉండాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీ 100 రూపీస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫీ వచ్చేసరికి 550 రూపీస్ అనమాట. ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 550 రూపీస్ అయితే అందరు కామన్గా కట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 100 రూపీస్ కట్టాల్సిన పని లేదు. రిమైనింగ్ వాళ్ళు అయితే ఆ 100 రూపీస్ కలిపి 650 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి అందరూ కూడా 650 అయితే కట్టాలి. ఇంకా రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఇంకా నెక్స్ట్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 550 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. చూడొచ్చు, ఆల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఆఫ్ దోస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ ఎలిజిబుల్ టు ఎగ్జంప్ట్ ఫ్రమ్ 100 రూపీస్ అయితే ఎగ్జంప్టెడ్ అనమాట. 550 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా రిమైనింగ్ అందరూ కూడా 650 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్, ఆఫ్లైన్ 2 మోడ్స్లో అయితే పేమెంట్ మోడ్ అయితే ఉంది. క్లోజింగ్ డేట్ 14 ఇలా ఆల్రెడీ చెప్పేశాను. ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ కనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి దానికి కూడా నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి ఈ ఇయర్ వచ్చినటువంటి 3rd నోటిఫికేషన్ అనమాట. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి 2 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయిపోయినాయి. ఆ 2 నోటిఫికేషన్లు కూడా మనం వీడియో చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రిలీజ్ అయినటువంటి 3rd నోటిఫికేషన్. సో ఇది వచ్చేసరికి టెక్నీషియన్ బేసిస్ మీద తీసుకుంటారనమాట. టెక్నికల్ ఆఫీసర్ అట్లా తీసుకుంటారు. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ టెక్నికల్ అనమాట. ఓకేనా, మీకు కనుక ఈ ఎలిజిబిలిటీస్ కనుక ఉన్నట్టయితే ఈ ఎలిజిబిలిటీస్ మీరు కనుక చూడొచ్చు. ఎగ్జామ్ని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీస్ కనుక మీ దగ్గర ఉంటే మాత్రం మీరైతే అప్లై చేసుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.